అల్లు అర్జున్ గారి అరెస్ట్ అంశంలో అల్లు అర్జున్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఆ ఇద్దరే అని, ఆ ఇద్దరి వల్లే అల్లు అర్జున్కి తీవ్ర నష్టం వాటిల్లింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు, వారి వల్ల అల్లు అర్జున్ ఇమేజ్ ఎలా డ్యామేజ్ అయింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అంశంలో అల్లు అర్జున్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఆ ఇద్దరే, ఆ ఇద్దరి వల్లే అల్లు అర్జున్కి తీవ్ర నష్టం జరిగింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ ఏ ఇద్దరి వల్ల అల్లు అర్జున్కి తీవ్ర నష్టం జరిగింది, అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒకటి లాయర్ నిరంజన్ రెడ్డి గారండి, ఆయన హైకోర్టులో వాదిస్తూ బెయిల్ కోసం వాదిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసుల్ని కూడా హేళన చేసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు ఆ లేడీని కాపాడడం కోసం ఆ ఉన్న 20-25 మంది పోలీసులు కూడా చాలా కృషి చేశారు. చేసడంతో జడ్జి గారి ముందు ఈ పోలీసులు కూడా బాల్కనీలో నిలబడి అల్లు అర్జున్ని చూస్తూ అక్కడ యొక్క క్రౌడ్ని ఆపడం కోసం ప్రయత్నం చేయలేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసుని చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దానివల్ల పోలీస్ శాఖ కూడా హర్ట్ అయిన జరిగింది. రెండవది తర్వాత మనం చూసాం కేటీఆర్ దీని అంశాన్ని తన ట్విట్టర్ టీం ద్వారా ఏ విధంగా దాన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడో ఆయన చూసాం మనం. సో ఇది ప్రధానంగా ఈ రోజున అల్లు అర్జున్ ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి ఈ రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారిపోయాడనే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ మధ్యన అంతర్గత కుమ్ములాటలు, ఆ రాజకీయ వైరం మధ్యన ఇప్పుడు రెండు మదపు టేనుగుల మధ్యన చిట్టెలకు పరిస్థితిగా ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి. ఇప్పుడు తనకు తానుగా రంగంలోకి తిని ఆయన తండ్రి రంగంలోకి దిగి ఆ కుటుంబానికి ఏదైనా కాంప్లైంట్ చేసి లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ఫార్చునేట్ ఏం చేయమంటారు చెప్పండి, ఇది ఇలా జరిగింది అని చెప్పి ఒక సమన్వయం పాటించి ఒక సమాధానంగా వెళ్ళిపోయి ఉంటే ఈ యొక్క ఇష్యూ ఉండేది కాదు. హైకోర్టులో అల్లు అర్జున్ తరపున తన న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు వాదిస్తూ, అంటే ఆ రోజు తొక్కిసలాట ఘటనలో అసలు అల్లు అర్జున్ గారి ప్రమేయం లేదని చెప్పడంతోనే అక్కడ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది అంటూ పోలీసుల్ని అవమానకరంగా మాట్లాడారు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మీద చాలా సీరియస్గా ఉంది అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు పర్మిషన్ అడిగింది యాజ్ పర్ పోలీసుల యొక్క స్టేట్మెంట్ ప్రకారం కానీ అక్కడ ఉన్న రికార్డు ఎవిడెన్స్ ప్రకారం చూసినప్పుడు ర్యాలీ చేయడానికో లేకపోతే పబ్లిక్ మాస్ అపీరెన్స్ ఇవ్వడానికో అనుమతి లేదు. కేవలం అక్కడ ఎందుకంటే అదే వరుసలో 7-8 థియేటర్లు ఉన్నాయి కాబట్టి అంతమంది ఒక్కసారిగా ఒక ప్రాంతానికి వస్తే కట్టడి చేయడం కష్టం కాబట్టి మీరు కాముగా బ్యాక్ డోర్లో వచ్చి మీ చిత్ర యూనిట్ మీరు సినిమా చూసి వెళ్ళిపోండి, దానికైతే ఒక 25 మందిని మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఆయన ర్యాలీ చేయడం, అందరికీ అభివాదం చేయడం, ఆ రోడ్డు అంతా చేసుకుంటూ రావడంతో ఆ 7-8 సినిమా హాల్ దగ్గర ఉన్న యొక్క మాబ్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా సంధ్యా థియేటర్ వైపు రావడం జరిగింది. ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చి పడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అన్ఫార్చునేట్గా ఒక స్త్రీమూర్తి ప్రాణాలు కోల్పోయింది. బెడ్ ఏమో ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ రోజున ప్రాణాలతోటి పోరాటం చేస్తున్నాడు, హాస్పిటల్లో ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కోర్టులో ఆ విధంగా నిరంజన్ రెడ్డి ఈ హీరోని రక్షించడం కోసం, హీరో తప్పు లేదని చెప్పి నిరూపణ చేయడం కోసం ఆ విధంగా పోలీసుల మీద అభాండం వేయడం అనేది ముమ్మాటకి అది క్షమించరాని విషయం. అది ప్లస్ అది ఇప్పుడు మైనస్గా మారిందంటాను. నువ్వేదో బెయిల్ తేవడానికి ఆ కాసేపు 4 మాయ మాటలు చెప్పి కాసేపు జడ్జి గారిని మెప్పించి కాసేపు అక్కడున్న వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఇతన్ని బయట పడేద్దాం, హీరో గారిని రక్షిద్దామని చూసావు. కానీ నీ యొక్క మాటలు, నీ యొక్క చేతలు ఈ రోజున అతని పాలిటిక్స్ శాపమై అతన్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడు
నిన్న చూశారు మీరు, ఈ మధ్యకాలంలో క్లిప్పింగ్లు ఎన్నో చూసాం. నిన్న కూడా థియేటర్లో జరిగిన సన్నివేశాలు కానీ, ఆ బయట అతను వెళ్ళేటప్పుడు చేసినవి అన్నీ కూడా గౌరవ్ సిపి ఆనంద్ గారు ఆ యొక్క క్లిప్పింగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తుంది బన్నీ తప్పు చేశాడనేది ప్రతి ఒక్క క్లిప్పింగ్లో తెలుస్తుంది. సినిమాల్లో అతను వ్యవహరించిన తీరు, వెళ్ళేటప్పుడు మళ్ళీ కాముగా వెళ్లకుండా తను మళ్ళీ అభివాదం చేసుకుంటూ వెళ్ళడం, సో ప్లస్ వచ్చేటప్పుడు చేసింది ఇవన్నీ కూడా చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే లాయర్ గారు ఒకటి తను నిజంగా రక్షించబోయాడా, లేకపోతే రక్షించే నెపంలో ఇతన్ని శిక్షించడానికి కోర్టు వారికి పోలీసులకి ఆయుధాన్ని చేతికి ఇచ్చాడు అన్నది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అతను మాట్లాడిన ఒక్క తప్పు వల్ల ఈ రోజున ఇన్ని తప్పులు పోలీసులు బయటకు తీస్తున్నారు. దీన్ని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు అనవసరంగా ఇదేంట్రా వీడు మనం బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. వాళ్ళ ఈగో దెబ్బతింది. ఇప్పుడు పోలీసులు కూడా చాలా దొరికిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు వాడుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మరింత ఇది సమస్య జటిలమై మరింత క్లిష్టతరమై ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు అవుతే మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఏంటంటే ఏదో సామెత చెబుతారు కదా, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న రాజకీయ వైరమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న గవర్నమెంట్ని బదనాం చేయడానికో అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఆయుధంగా వాడుకోవడానికి అతను రకరకాలుగా టిట్స్ పెడుతూ ఒక సినిమా యాక్టర్కి సెలబ్రిటీకి ఒక సీఎం పేరు తెలియట్లేదని పెట్టడం ఇవన్నీ కూడా అవమానకరంగా, దాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఆయన కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల నిన్న అసెంబ్లీలో జరిగిన ఆయన సుదీర్ఘ ప్రచారంలో చాలా క్లీన్గా ఎక్కడా తడుముకోకుండా చాలా నీట్గా జరిగిన ఎపిసోడ్ని మొత్తం యావత్ ప్రపంచానికి, యావత్ తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి తెలిసేలాగా ఆయన క్లీన్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమవుతుందంటే ఈ అనవసరంగా ఇతను ఒక ఇనిషియేట్ చేయకుండా ఎవరో ఒకరి ప్రోద్బలంతో, ఇటు లాయర్ ప్రోద్బలమో లేకపోతే కేటీఆర్ ప్రోద్బలమో XY ప్రోద్బలంతో నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. నిజంగా మీకు నీ ఇమేజ్ని కాపాడుకోవాలి, నువ్వు ప్రశాంతంగా బతకాలి, నువ్వు ప్రశాంతంగా నీ సినిమాలు చేసుకోవాలి, నీ భార్య బిడ్డలతో ప్రశాంతంగా నీ ఇంట్లో గడపాలి, ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా అంతకుముందు ఎలాగ ఉన్నావు ఇప్పుడు అలాగే ఉండాలంటే నువ్వు నీ కర్త కర్మ క్రియ నువ్వే కాబట్టి నువ్వు దీనికి ఒక సొల్యూషన్ ఎదుక్కో. ఆ కుటుంబానికి ఏం చేయదలుచుకున్నావు ఆ కుటుంబానికి చెయ్యి. అంటే పదే అల్లు అర్జున్ కుటుంబం అలాగే అల్లు అర్జున్ కూడా వారి బాధ్యత నాది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే అతని పేరు మీద, శ్రీతేజ్ పేరు మీద కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 2 కోట్ల రూపాయలు ఆ ట్రస్ట్లో జమ చేసి ఆయన భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. అలాగే అల్లు అర్జున్ గారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా వారి కుటుంబ బాధ్యత నాది అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అంటే వారి కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ నిన్న ఓయూ జేఏసీ వారు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓయూ జేఏసీ అసలు గతంలో ఏం చేసింది, ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది అనేటువంటి వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అనేటువంటి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బలంగా వినపడుతూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? ఈ అంశంలో ఎప్పుడు తెరపడేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటు బీజేపీ బాహటంగానే సపోర్ట్ చేస్తుంది అల్లు అర్జున్కి, ఇటు బీఆర్ఎస్ బాహటంగానే సపోర్ట్ చేస్తుంది. సో ఇటు రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ ఇప్పుడు ఏకాగ్గా మిగిలింది. సో ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో ఈ ప్రధాన పార్టీలు 2 కూడా ఇటు అల్లు అర్జున్ వైపు చేస్తున్నాయి. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఈ బల ప్రదర్శన చేసుకుని ఒక ఈగోలకు పోయి, ప్రెస్టేజ్కి పోయి దీన్ని తాడు తెగే వరకు లాక్కునే కన్నా ఇది ఒక అమికబుల్గా కూర్చుని అంటే ఒక డైలాగు, డిస్కషన్, డిబేట్తో ముగించుకోకుండా ఇప్పుడు ఒక్కసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పోలీసుల్ని బ్లేమ్ చేసి, గవర్నమెంట్ని బ్లేమ్ చేసి, అధినాయకుడిని బ్లేమ్ చేసి ఈ విధంగా కొనసాగినప్పుడు మీరు చెప్పినట్టు ఓఈజేసీ ఎంటర్ అవ్వచ్చు, రేపొద్దున ఇంకొకళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అంటే ఏంటి శాంతి భద్రతలు ఉండవా? వాళ్ళందరూ ఎంటర్ అవుతూ ఉంటే ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రతలకి ప్లేస్ లేదా? శాంతి భద్రతలు ఉండాలి, శాంతిగా ఉండి రాష్ట్రం ఏది శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అనవసరంగా మరి దాడిని ఖండించడం లేదు.
దాడి జరగడం కరెక్టే అంటారు. ఎవరైనా సరే, ఎవరి మీద, అది భౌతిక దాడి అయినా, ఇంటి మీద దాడి అయినా, ఏదైనా సరే, ఈ ఫిజికల్ అసాల్ట్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏదన్నా కూర్చుని మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఇతను మళ్ళీ తను ఒక క్షమాపణ పూర్తిగా కోరకుండా కుటుంబానికి పూర్తిగా ఏదో న్యాయం చేయలేదు, ఈ విధంగా ఏదో కప్పదాటు వైఖరిగా మాట్లాడి మళ్ళీ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని బ్లేమ్ చేశాడు కాబట్టి వాళ్ళు అఫెండ్ అయ్యారు, ఈ అనవసరమైన ఈ ఉద్భవిస్తున్నాయని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా ఇటు రెండు వర్గాలు కూడా, అటు ఇటు కూడా అందరూ కూడా చెప్పాలి. నేనేమంటానంటే, ఇప్పుడు బీజేపీ కూడా అతన్ని రెచ్చగొట్టే విధంగానో, లేకపోతే మేము మీకు ఉన్నామనే విధంగానో ఇటు బీఆర్ఎస్ కూడా వ్యవహరించకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా అన్ని పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి అసలు జరిగిందేంటి, ఆ కుటుంబానికి ఏం కావాలి, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయాలి, ఏం చేస్తే కుటుంబం శాంతిస్తుంది, ఏం చేస్తే ఆ కుటుంబానికి అట్లీస్ట్ ప్రాణాలు అయితే ఇవ్వలేరు కానీ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళని ఒక శాంతపరచాలి, వాళ్ళని సంతృప్తిపరచాలనే దిశగా ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకడేమో గిల్లరాని వాడు ఒకడేమో బుజ్జగించి ఒకడు అనే రీతిలో జరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ చదరంగంలో పూర్తిగా ఇరుక్కున్నట్టుగానే కనపడుతుంది అల్లు అర్జున్ కుటుంబం. సో దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వైజ్గా, తెలివిగా ఆలోచించవలసిన తరుణమైంది. ఇప్పుడు కేటీఆర్ చెబుతాడు, కేటీఆర్కి ఏమైంది, ఇప్పుడు రెచ్చగొట్టేవాడు రెచ్చగొడతాడు, రేపు పొద్దున బాధపడేది ఇబ్బంది పడేది నువ్వే కాబట్టి సో మీరు ఇనిషియేట్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నది. ఇప్పుడు అల్లు అరవింద్ పెద్ద రాజకీయ దురంధుడు అని చెబుతారు, సినిమా ఫీల్డ్లో ఏ సమస్య వచ్చినా కూడా చిటికలో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, చాలా తెలివైనడు, పొట్టోడు గట్టోడు అని చెబుతారు అతని గురించి. ఆ పొట్టోడు గట్టితనం ఎక్కడ పోయింది అంటాను నేను. నువ్వు కూర్చోబెట్టు, నీ కొడుకుని కూర్చోబెట్టుకో, సముదాయించుకో, నీ మందలించు నీ కొడుకుని, నీ కొడుకుని ఒరే బాబు ఇది 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 ఈ విధంగా వెళ్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ విధంగా వెళ్తే ఈ విధంగా చేద్దామని చెప్పి మీరే తర్జనలు పడి ఎదుటి వ్యక్తులు మాటలు వినకుండా, ఎదుటి వ్యక్తులు ప్రోత్సాహాన్ని మీరు తీసుకోకుండా, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎంతసేపు ఆ రాజకీయ వైరం కోసం ఒకళ్ళు బురద చల్లుకోవడం కోసం ఇతను పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. దాన్ని వీళ్ళు గమనించి వీళ్ళ మధ్యన మనం ఇప్పుడు మనం చెప్పినట్టుగా మధ్యలో మనం బలిపశువులు అవుతున్నామని ఆలోచన వచ్చి వాళ్ళు కాస్త తెలివితేటలతో వ్యవహరించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టుకునే దిశగా. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ మాంగారు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ లీడర్ అంటున్నారు. అవసరమైతే మాంగారిని తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకోండి, అయ్యా జరిగింది తప్పే, ఏం చేయమంటారు చెప్పండి, ఆ కుటుంబానికి ఏం చేయమంటారు చెప్పండి, తప్పే చేసి రేవంత్ రెడ్డి గారి ఈగోని చల్లార్చాలంటారు. ఇప్పుడు ఇక్కడ ఈగో అని అనట్లేదు, ఒక అధినేత ఎంతసేపు ఏం చెబుతున్నాడు, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఇంత సినీ ఫీల్డ్ ఇంతమంది కదిలిల్లారు, ఒక్కడైనా అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించారా, ఆ బిడ్డ గురించి ఆలోచించారా, మీరు ఇతనికి ఏమైందని ఇంతమంది వచ్చారని చెప్తున్నారు. అది కాకుండా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది అవాకులు చవాకులు పేలడం, ఇది మొత్తం మీద అది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం కూడా జరిగింది రేవంత్ గారికి. వచ్చిన వాడు ప్రతివాడు రేవంత్ని ఇతను ముందు తిట్టడం కూడా జరిగిందని చాలామంది చెప్పుకుంటున్నారు. సో ఏదేమైనా ఇది జటిలం అవుతుంది కదా సమస్య. ఆ జటిలం అవ్వకుండా అక్కడ ఈగో దెబ్బతింటుందా, లేకపోతే ఈగో చల్లారుతుందా, లేకపోతే వేరేదో చల్లారుతుందా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారాన్ని ఎత్తుకోండి అని చెబుతున్నాం మనం. ఇప్పుడు మనం ఆ విధంగా అనుకుంటే మరి ఇతను కూడా ఈగో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇతను కూడా ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా బహిరంగ క్షమాన్ని చెప్పి తప్పేమైపోయింది, తప్పు, ఎస్ వెళ్ళడం తప్పే, నేను పర్మిషన్ లేకుండా రోడ్ షో చేయడం తప్పే, నా వల్ల ప్రాణం పోయింది తప్పే, నా వల్ల బిడ్డ ప్రాణాలతోటి పోరాడుతున్నాడు తప్పేముంది. ఇప్పుడు నా ఇమేజ్ పోతుంది, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, నేను బయట తిరగలేకపోతున్నాను, నా సినిమా యొక్క వివిధ రాష్ట్రాల నుంచి నాకు ఆహ్వానం వస్తుంటే వెళ్ళలేకపోతున్నాను, ఇంట్లో కూర్చున్నాను, కుమిలిపోతున్నాను అని చెప్పి ఈ సినిమా డైలాగులు చెప్పే బదులు నువ్వు మనస్ఫూర్తిగా తప్పని ఒప్పుకో. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా జరిగింది నువ్వు డైరెక్ట్ ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డగా డ్యామేజ్ అయ్యేది ఆకే. సో ఆ విధంగా నువ్వు రోడ్ షో చేయడం వల్లనే కదా ఇది ఉత్పన్నమైంది. సో అక్కడ అసలు అతను రోడ్ షో చేయలేదు అంటున్నాడు కదా, రోడ్ షో చేయలేదని అతను అంటున్నాడు. మరి వాళ్ళేమో నీట్గా మొత్తం క్లిప్పింగ్తో సహా ఏమో పోలీసులు చూపిస్తున్నారు, చూసాం మనం. ఇప్పుడు కాబట్టి నేను అదే చెబుతున్నా, ఇప్పుడు దీంట్లో నిజం ఎంత ఉంది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నీ పక్కన పెట్టండి, దీనికి ఒక పులి స్టాప్ పెట్టుకునే విధంగా ఆ విధంగా చర్యలు తీసుకోమని చెబుతున్నాం అంతే.
ఇప్పుడు ఎవరో మనకి రేవంత్ గారు ఏమి మనకు బంధువు కాదు, లేకపోతే అల్లు అర్జున్ ఏమి మనకు శత్రువు కాదు. సో ఏదైనా సినిమా బాగుందంటే మనం 2.5 గంటలు సినిమా చూస్తాం. ఈ మిగతా పిచ్చోళ్ళలాగా మనం ఎగబడి ఈ విధంగా మనం ఎవరిని గుడ్డిగా అభిమానించం, ఎవరి వెనకాల పరిగెట్టం. అది ఏ హీరో అయినా సరే సినిమా బాగుందంటే ఇతను బాగా చేశాడు, గుడ్ ఎంటర్టైనర్. ఐ డోంట్ కాల్ ఎనీ హీరో ఆల్సో. హీరోని కూడా ఎవరిని పిలవను నేను. ఎస్ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. అమ్మాయి బాగా చేసిందో యాక్ట్ సినిమా, ఇతను బాగా చేశాడు అని మనం అనుకుంటాం. ఎస్ నైస్ యాక్టింగ్, మంచి సినిమా, డైరెక్టర్ మంచి సినిమా తీశాడు, ఎస్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అవుతాం. సో ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకోమంటున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు నీ బాటుకు నీ బతుకుతున్నావు, నీ స్టార్డమ్ నీ బాటుకు ఉంది. సో కష్టపడి ఈ స్థాయికి వచ్చావు నువ్వు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఏదో చెప్తారే, మన టైం సరిలే బాగోపోతే ఇలాంటి ఏదో కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చిన సమస్యని పరిష్కరించుకోండి. సో ఎవడో ప్రోత్సహిస్తున్నాడనో, ఎవడో మన వెనకాల అండదండలు ఇస్తున్నాడు అని చెప్పి మనం అనవసరంగా మన జీవితాన్ని, మన లైఫ్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టుకోవడం, ఎందుకు జటిలం చేసుకోవడం అంటాను నేను. ఇప్పుడు పదే మీ లాయరు గవర్నమెంట్ని విమర్శించినా, పోలీసులను విమర్శించినా మరి ముఖ్యమంత్రి ప్రెస్టేజ్గా తీసుకుంటాడు కదా, ఆ ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకుంటుంది కదా, పోలీస్ శాఖ ప్రెస్టేజ్గా తీసుకుంటుంది కదా. అది ఈగో అనుకుంటున్నారా, ప్రెస్టేజ్ అనుకుంటున్నారా, లేకపోతే అరే మనల్ని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు, లేకపోతే మనకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికే చూస్తారు దాన్ని. దానికి సరైన ధీటైన సమాధానం చెప్పడానికి ఆలోచిస్తారు. ఇంకా ఆ ధీటైన సమాధానం నువ్వు ఒక బాణం వేసి వాడొక బాణం వేసి, నువ్వు ఒక కత్తిసిరి వాడొక కత్తిసిరి, నువ్వు ఒక బాంబిసిరి వాడొక బాంబిసిరి, నువ్వు ఒక గన్న పట్టుకుని నువ్వు కాల్చి వాడొక గన్న పట్టుకుని కాల్చి కన్నా దీనికి పులి స్టాప్ పెట్టుకోండి అంటాను నేను. ఒక శాంతి కపూరాన్ని ఎగరేయండి, ఒక తెల్ల జెండాను ఊపండి, ఫినిష్ చేసుకోండి. అంతకుమించి మీకైనా నాకైనా ఒరిగేది ఏముంది? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.